హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంటి, ఓకేనా? సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా హెల్ప్ లైన్ సెంటర్ అనేది తెలుసుకోవాల్సింది అనమాట. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ని తెలుసుకోవడం వల్ల మీకు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అయినా, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఇమీడియట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళొచ్చు. సో అసలు హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంటి, మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉన్నాయి, ఓకేనా? ఇవి కౌన్సిలింగ్లో ఎందుకు పార్ట్. సో ఇదే విధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఓకేనా? సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా చాలా యూజ్ అవుతాయండి. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఉన్న అన్ని డౌట్స్ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మీకు క్లారిటీ అయితే చేస్తాను ఈ వీడియోలో అయితే మాత్రం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజ్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. అంటే ఎంపీసీ వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా కౌన్సిలింగ్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓకే, ఈ వీడియో చేసే టైం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓకే, సో మీకు డేట్స్ వచ్చేసరికి 30 to 31, 29, 31, 30 అయితే ఇచ్చారు. సో ఈ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 29th నుంచి మళ్ళీ December 1st వరకు కూడా మీకు మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అయితే ఇచ్చారు. ఓకే, అంటే ఈ రోజు నుంచి. ఓకే, ఇక్కడ చూసుకోవట్లేదు, ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఫార్మసీ ఫేస్ అని చెప్పి అయితే ఇచ్చారండి. సో అది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజ్ అంటే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కనిపిస్తాయి. ఓకే, ఈ ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ ఇండివిజువల్ హెల్ప్ లైన్ సెంటర్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనకాపల్లిలో ఉన్నట్లయితే మీకు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ కూడా మీకు విశాఖపట్నం వస్తుందండి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు ఏంటంటే వెరీ సింపుల్ ఫార్మాట్లో మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఓకేనా, సో ఎప్పుడు వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్స్కి, ఓకేనా? అది మొత్తం క్లారిటీగా చెప్తానండి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అని చెప్పేసి. బట్ ప్రెసెంట్ ఏంటంటే మొత్తం ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీ సీట్స్ కోసం మొత్తం 13 హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నాయి. ఓకేనా, సో డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇచ్చారు. సో ప్లేసు, ఓకే, హెల్ప్ లైన్ సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారండి. హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ అయితే ఇచ్చారు, అంటే కాలేజ్ నేమ్ అనమాట. సో ఆ కాలేజ్ నేమ్లో హెల్ప్ లైన్ అడ్రస్ అయితే ఇచ్చారు. హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ కూడా ఇచ్చారండి. సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హెచ్ఎల్సి నేమ్ అంటే ఇక్కడ కాలేజ్ నేమ్ అనమాట. ఇక్కడ వెరీ సింపుల్గా చెప్పాలనుకున్నట్లయితే అంటే ఏ కాలేజ్లో హెల్ప్ లైన్ సెంటర్ని పెట్టారని చెప్పేసి అప్డేట్ అనమాట. ఓకేనా, దీంతో పాటు ఇక్కడ బ్యాక్ వద్దాం ఒకసారి. ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే బైపీసీ వాళ్ళకి కూడా చూద్దాం. ఓకే, బైపీసీ వాళ్ళకి కూడా చూసినట్లయితే వాళ్ళకి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు బైపీసీ వాళ్ళకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది బైపీసీ వాళ్ళకి అయినట్లయితే హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి లిస్ట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం, విశాఖపట్నం. సో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కంచరపాలెం అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే బీ ఫార్మసీ ఫార్మాటిక్స్ సంబంధించి ఏవైతే విలేజ్ లేకపోతే ఒక డిస్టిక్లోని టాప్ కాలేజెస్ ఉంటాయి కదా, సో టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో హెల్ప్ లైన్ సెంటర్లు అయితే పెడతారండి. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, బట్ ఆ ఫోన్ నెంబర్ మీరు కోల్పోయారు. ఓకే, బైపీసీ వాళ్ళని ఎంపీసీ వాళ్ళైనా సరే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న నంబర్ అయితే మీరు కోల్పోయారు. సో అలాంటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా మీరు ఏం చేంజెస్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు కూడా ఒక మెయిన్ పర్పస్ రిజిస్ట్రేషన్ నెంబర్ మార్చుకోవచ్చు. దీంతో పాటు అసలైన మెయిన్ పర్పస్ ఏం కూర్చున్నట్లయితే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్ని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా సరే వెరిఫై అవ్వలేనప్పుడు మీరు దాన్ని పట్టుకెళ్ళిపోయి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు హెల్ప్ లైన్ సెంటర్స్కి ఆఫ్లైన్ పద్ధతిలో వెళ్ళినట్లయితే మీకు వెంటనే చేసేస్తారు. ఓకేనా, సో అవి చెక్ చేసేసి వెంటనే వెరిఫై చేయడం జరుగుతుందండి.
సో ఏంటంటే ఆన్‌లైన్‌లో అవ్వలేని వెరిఫికేషన్స్ అంతా కూడా ఆఫ్‌లైన్‌లోనే తీసుకొచ్చి మీరు ఆ సర్టిఫికేట్స్ మొత్తం పట్టుకెళ్ళినట్లయితే అక్కడ వెరిఫై చేసి వెరిఫైడ్ అని చెప్పేసి మీకు వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి ఇప్పటికిప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి వితిన్ 2-3 డేస్‌లో మొత్తం కౌన్సెలింగ్ అయిపోతుంది కాబట్టి మీకు కౌన్సెలింగ్‌లో ఏమైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వకపోయినట్లయితే మీరు ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌కి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళే కొన్నిసార్లు ఫోన్ చేసి హెల్ప్‌లైన్ సెంటర్‌కి రండి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయలేకపోతున్నాము ఆన్‌లైన్‌లో. మీరు పెట్టిన పీడిఎఫ్ మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అన్ని డాక్యుమెంట్స్ పట్టుకుంటాను అని చెప్పేసి వాళ్ళే మీకు చెప్తారు. లేదు అనుకున్నట్లయితే అసలు వెరిఫై అవ్వడం లేదు, టైం టైం అయిపోతుంది వెరిఫై అవ్వడం లేదు, వెబ్ ఆప్షన్స్ టైం అయిపోతుంది నాకు వెరిఫై అవ్వడం లేదు అనిపిస్తే మీరు డైరెక్ట్గా హెల్ప్లైన్ సెంటర్కి పట్టుకొని వెళ్ళిపోయి మీ రిజిస్ట్రేషన్ మీరు ఫీజు పేమెంట్ చేసిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫై చేసిస్తారు. మీరు మళ్ళీ అప్లై చేసుకుని వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదండి హెల్ప్లైన్ సెంటర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటీ కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కామెంట్ చేయొచ్చు. సో ఈ కోర్సులనే కాదండి, ఆ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కూడా ఇవే హెల్ప్లైన్ సెంటర్లు అయితే ఉంటాయి. సో ఓకేనా, ఆ కోర్సులు కూడా ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసికల్ ఇంజనీరింగ్, సో ఈ కోర్స్ సంబంధించి కూడా సేమ్ హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా మీరు కూడా ఏ హెల్ప్లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళి మీరైతే వెరిఫై చేయించుకోవచ్చు. ఓకేనా? సో డాక్యుమెంట్స్ మొత్తం. సో ఈ సబ్మిట్ చెప్పిన కదా, నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.